శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ సత్యదేవ నర్సరీ. భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సాధించి నర్సరీ రంగంలోనే రారాజుగా నిలిచి ఎందరో ప్రముఖుల మన్నలు పొందారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నర్సరీలో ఎవెన్యూ, డెకరేషన్, ఫ్లవర్, ఫ్రూట్, ఇండోర్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ సత్యదేవ నర్సరీ, కడుపులంక, రాజమండ్రి. ఫోన్ నంబర్ 9667 39999 90692299. తేదీ డిసెంబర్ 12 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. ఈ రోజు ద్వాదశి రాత్రి 8:26 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం అశ్విని ఉదయం 8:23 వరకు, తదుపరి భరణి. వర్జం సాయంత్రం 5:20 నుండి 6:50 వరకు. అమృత గడియలు రాత్రి 2:18 నుండి 3:48 వరకు. దుర్ముహూర్తం 10:03 నుండి 10:47 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:27 నుండి 3:11 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సలహాలు తీసుకుని ముందుకు సాగటం మంచిది. అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగం సమస్యను తెలివిగా పరిష్కరించుకుంటారు. వృషభ రాశి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలున్నవి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలుగుతాయి. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. మిథున రాశి చేపట్టిన పనులు మందకొద్దిగా సాగుతాయి. కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి. రుణ ఒత్తిడి పెరిగి మానసికంగా స్థిమితం ఉండదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది. కర్కాటక రాశి సన్నిహితులతో విభేదాలుంటాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపార విషయమై తొందరపడిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో స్వల్ప ఇబ్బందులుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నవి. సింహరాశి ఇంటా బయట గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందుతాయి. సంతాన విద్య, ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగం ఆశించిన పదవులు పొందుతారు. కన్యా రాశి సంఘంలో ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. ధన వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు. ఉద్యోగం అధికారుల ఆదరణ పొందుతారు. తులారాశి ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దూర ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. చేపట్టిన పనిలో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగం ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. వృశ్చిక రాశి కీలక వ్యవహారంలో తొందరపాటు వలన గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మిత్రుల నుండి ఊహించిన రుణ ఒత్తిడి కలుగుతుంది. ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపార విషయాల్లో భాగస్వామితో స్వల్ప వివాదాలుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొద్దిగా సాగుతాయి. ధనుస్సు రాశి అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధుమిత్రుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. వ్యాపారం సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు అందుతాయి. మకర రాశి చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారంలో అధిక కష్టంతో స్వల్ప ఫలితం పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి కాక చికాకులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగంలో స్థానచలన సూచనలు ఉన్నవి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. కుంభరాశి నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
మీనరాశి ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసంతో కానీ పూర్తి కావు. బంధువర్గంతో విభేదాలు తప్పవు. ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. సంతాన విద్యా విషయాలతో దృష్టి సారిస్తారు. సర్వే జన సుఖినో భవంతు.